సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నా సరే మా వాళ్ళకి దుల మాత్రం అసలు తగ్గదన్నమాట. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో అలాంటిది ఏమీ లేదు. ఇన్ని డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, మాకైతే ఇన్ని రోజులు సెమ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంకా మా వాళ్ళకి మాత్రం సెమ్ ఎగ్జామ్ జరుగుతున్నా సరే దూల మాత్రం అస్సలు ఆగదు వీళ్ళకైతే. ఇంకా మా విషయానికి వస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క కాలేజ్ సెంటర్ అయితే పడింది అనమాట. ఎందుకంటే మేము అండర్ జేఎన్టీయూ స్టూడెంట్స్ అనమాట. జంబ్లింగ్ అవుతూ ఉంటుంది మా కాలేజ్ సెంటర్స్. మా బ్యాచ్లకి ఏంటంటే ఐపీఎల్ సెమ్ ఎగ్జామ్స్ రెండు ఒకే టైంకి స్టార్ట్ అయ్యాయి అనమాట. మేమేమో రెండింటిని కవర్ చేయలేక చాలా కష్టపడిపోయాము ఈ 13 days. ఇంకా మా ప్రిపరేషన్ విషయానికి వస్తే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏముండదు అనమాట. చదవడం కంటే పడుకోవడమే ఎక్కువ ఉంటుంది. 1 hour చదివితే 2 hours పడుకుంటాం మేమైతే. ఇంకా నా విషయానికి వస్తే షుగర్ ఎక్కువ తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తా అన్నారు. అందుకని చెప్పేసి గంట తీసుకొని మరీ తినేస్తున్నాను నేనైతే. ఇంకా ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే వీడైతే నా పక్క డిపార్ట్మెంట్ ఫ్రెండ్ అనమాట. వీడేమో కలర్ పెన్సిల్స్ నుండి నార్మల్ పెన్నుల వరకు తీసుకొచ్చాడు. నేనేమో సగం అయిపోయిన పెన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాను ఎగ్జామ్కి. ఇంకా వీడి విషయానికి వస్తే సగం చచ్చిపోయిన హాల్ టికెట్ తీసుకొని వచ్చేసాడు డైరెక్ట్గా హాల్ టికెట్కి. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. బై బై. అట్లుంటది మనతోని.